ఇవాళ మెడికల్ కళాశాలలో కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ప్రభుత్వ విధానం పీపీపీ మోడల్లో తీసుకుంటున్నామని ఒక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం నేపథ్యంలో ఇవాళ చర్చ జరుగుతుంది అధ్యక్ష. చర్చ జరుగుతుంది. మీరు ముందు చెప్పండి. మీరు కాదు, మీకు అవకాశం ఇచ్చారా లేకపోతే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అది చెప్పాలి, స్పీకర్గా చెప్పాలి. కాదు, మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు. మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటో మీరు చెప్పండి. మరి ఎట్లా మైక్ ఏమైనా ఇచ్చారు? మరి ఆయన అనలా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని. దానికి ముందు మీ తాలూకా ఛాంబర్లో అటున్న సభ్యులు పెద్దల మంత్రి గారు, మన చీఫ్ విప్ గారు, సభ్యులు మమ్మల్ని పిలిచారు. అక్కడ ఒక సిస్టర్ని అడాప్ట్ చేశారు. హౌస్లో దీన్ని చర్చ ఏమివ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి. మంత్రి గారు ఏం చెప్పినా ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లే. కానీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయన రిప్లై ఇచ్చుకున్నప్పుడు ఏం చెప్పినా పర్వాలేదు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ఆయన గంట సేపు 1:30 మొదలుపెట్టారు. 1:30కే నేను అదే చెప్తాను సార్, 1:30 చెప్తాను. 1:30 చెప్పాను. నేనేం తప్పు చెప్పండి, నేను చూశాను టైము. ఎందుకంటే స్పెసిఫిక్గా చీఫ్ విప్ గారు వచ్చి ఇంతే మాట్లాడాలని చెప్తే కాదమ్మా ప్రభుత్వంలో మంత్రికి ఉంటుంది, ఆయన మాట్లాడమని తప్పు కాదు అని ఈ మంత్రి గారు కూడా చెప్పారు, పార్థసారథి గారు కూడా. అది ఆఖరిలో ఆయన గంట సేపు చెప్పుకునే మాకు అభ్యంతరం లేదు. ఎందుకు విషయాన్ని స్టేట్మెంట్ టేబుల్ అయింది, దాని మీద క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్పిన తర్వాత ఇటు మెంబర్లు మాట్లాడిన తర్వాత మంత్రి గారు ఏదైనా క్లారిఫికేషన్ ఇవ్వండి. గంట సేపు 2 గంటలు 3 గంటలు మనం కూర్చుంటాం చెప్పుకోండి. అంతేగాని ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే మరి మీరు సీనియర్ గారు సభాపతి చేశారు కదా, మీరు కూడా మరి మనోహర్ గారు గౌరవ మంత్రి గారు స్టేట్మెంటే గంట సేపు చెప్తే హౌ ఇట్ ఈజ్ చెప్పండి. మరి మీరు ఏం చేస్తా మళ్ళీ వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయాలంటే ఈ ధర్మ అది ధర్మ చెప్పాల్సిన క్రమంలో పాత అనుభవాలు ఎలా ఉన్నాయంటే ప్రతిపక్ష సభ్యులు మాట్లాడి మేము మాట్లాడుతున్నాడు వాకౌట్ చేస్తున్న సందర్భాలు అనేకం అధ్యక్ష. ఈ రోజు అటువంటి ప్రమాదం కూడా ముంచుకొస్తుందని చెప్పాల్సిన అవసరం వచ్చింది. తండ్రి మాట్లాడితే మాకు అభ్యంతరలే. మాకు ముందు మీరు చెప్పుంటే మేము గంట కాదు 2 గంటలకు కూర్చుంటాం. అవే చీఫ్ గారు చెప్తారు కదా 2 గంటలకు కూర్చుని మాకు అభ్యంతరం. మీరు వచ్చి 2 hours కూర్చుందాం మాకు ఇంకా బయట ఇంకా మేము ఏదో ఉంటే దాన్ని అంగీకరించాం కదా. ఇప్పుడు 4 గంటలు ఉండొచ్చు, అంతే 4 గంటలు ఉండొచ్చు. ఎల్ఓపి గారు సారథి గారు చెప్పారు. ఆ రూల్ ప్రకారంలో మాకు మినిస్టర్ గారికి ఎక్కువ సమయం ఇవ్వాలి, మీ అందరికి సమాధానం చెప్పాలి కదా, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాం. 2 గంటలు అని చెప్పారు చైర్మన్ గారు. అది పొడిగించాలంటే చైర్మన్ గారు ఇస్తాం, పొడిగించాలంటే చైర్మన్ గారు ఇస్తాం. మనం రూల్ ప్రకారం 2 గంటలు ఛాంబర్ లో తీసుకున్నది. ఆ పార్టీకి 1 గంట, ఈ పార్టీకి 1 గంట, ఇంక్లూడింగ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ ఎల్ఓపి. తర్వాత ఇంకోటి కూడా అన్నారు అధ్యక్ష, మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన అవకాశం ఇస్తే కొద్ది పెంచుకుంటారని కూడా చెప్పాం అధ్యక్ష. ఆయనకి ఎక్కువ సమయం కూడా కావాలని చెప్పాం మినిస్టర్ గారికి. అదే రిప్లైలో కొంచెం సమయం తీసుకొని చెప్పాం. అధ్యక్ష సబ్జెక్ట్ మీద మెడికల్ వారు ఏం చెప్పినా వారి వర్షం చెప్పుకోమండి. మాకైతే అభ్యంతరులే. మేమేం అనుకోమంటే కూడా క్షుణ్ణంగా వింటున్నాం కూడా ఇంకా ఓపిక నశించి కంటిన్యూ చేద్దాం. కాబట్టి లేదు సార్ది నో కాదు, మీరుండి కూడా మీరు తప్పదు. మన తత్వ ఇది మేమేమి ఆపాదించట్లేదు. ముందు మనం అనుకున్న సాంప్రదాయం ప్రకారం ఇంకా అయినప్పుడు కూడా 1/2 hour అయింది. సమాధానం గంట సేపు చెప్పుకోండి పర్వాలేదు, కానీ ఇది కాదు ఏంటి ఈ దాంతోపాటు కొన్ని స్టేట్మెంట్ కన్ఫర్మ్ అవ్వలే కదా, ఆ స్టేట్మెంట్ కన్ఫర్మ్ అవ్వకుండా దాన్ని ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్ నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. డిబేట్ అవుతూ ఏంటి
డివైడ్ అవ్వకూడదు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఆయన ప్రసంగం ఏం చెప్తున్నారు? ఈ స్టేట్మెంట్ తమరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, తమరు ఇచ్చిన స్టేట్మెంట్ మన ఉంది. దీనికి అనుగుణంగా క్షుణ్ణంగా మంత్రి గారు ఇష్టం వచ్చిన టైం తీసుకోండి, మాకు అభ్యంతరం లే. కానీ సభ్యులు ఏం చెప్తారో, ఈ సభ్యులు ఏం చెప్తారో విని దానికి సమాధానం చెప్పాలి కదా. నేను కాదండి అధ్యక్ష, నాకు కాదు, అది కాదు. మీరు వచ్చి వ్యక్తిగతమైన ఆరోపణలు కాదండి ఏంటి సబ్జెక్ట్ మంత్రి గారు అధ్యక్ష విషయం మాట్లాడే పర్వాలేదు. స్టేట్మెంట్ మీరు రిప్లై ఇచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ కల్పన అయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి గురించి వాటి గురించి ఇప్పుడు ఈ సందర్భం కాదు. మీరు సమాధానం చెప్పినప్పుడు కంపారిజన్ చేస్తున్నప్పుడు ఈ స్టేట్మెంట్ రాయండి, స్టేట్మెంట్ రాయండి, ఆ పేరు రాయండి, అయితే రాయండి, ఆ స్టేట్మెంట్ రాయండి. ఏ రాజకీయ నేపథ్యం అండి? ఏంటి రాజకీయ నేపథ్యం? చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ మంత్రి కదా, ఎక్కడ డిబేట్ అయ్యారు మంత్రి గారు పొరపాటు కూడా డిబేట్ కాలేదు. దీని వెనక రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి మీరు ఈ అంశాన్ని తీసుకొచ్చారు సభలో. మనోహర్ గారు ప్లీజ్ చెప్పండి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏదో ఈ జ్ఞాపకం వచ్చిందా ఈ కవితలు పెట్టాలని? అవన్నీ కూడా మనం మాట్లాడతాం. కానీ మేము చెప్పాలా? అది కాదు కదా, అది తప్పు కదా. అది సందర్భం బట్టి మేము మా సభ్యులు మాట్లాడతాం, మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి పేరుందా? స్టేట్మెంట్ లో ఆయన అడుగుతున్నారు, రాజు మాట్లాడండి. అదే మాకెందుకు ఇష్టం లేదు. మేము ఒత్తిడి చేయడం వల్ల వచ్చింది అధ్యక్ష. మా ఒత్తిడి వల్ల ఇది వచ్చింది, ఈ సబ్జెక్ట్ మా ఒత్తిడి వల్లే ఈ చర్చ జరుగుతుంది. దయచేసి మీరు కంప్లైంట్ చేయండి, మీ తాలూకు స్టేట్మెంట్ వరకు ఉండి కంప్లీట్ చేయండి. తర్వాత మా సభ్యులు మాడతారు, తర్వాత ఆ సభ్యులు మాడతారు. అలా అయిన తర్వాత అప్పుడు సమాధానం మీ ఇష్టం ఏం చెప్పుకున్నా అభ్యంతరం. ఏం రాజకీయ ఉపయోగించే మాకు అభ్యంతరం. కానీ ఈ స్టేట్మెంట్లో రాజకీయ ఉపయోగం చెప్పడానికి మేము ప్రొడ్యూస్ చేస్తాం. మీకు ఇంకోసారి ఇది జరగకూడదు అనేది మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, విషయం చెప్పడం జరిగింది అధ్యక్ష. పీపీపీ మోడ్ వల్ల 420 సీట్లు కాస్త 625 సీట్లు అవుతాయి. పీపీపీ మోడ్లో వెళ్ళడం వల్ల విద్యార్థులకి అదనంగా 200 సీట్లు ఇంటేక్ ఉంటే 10 సీట్లు అదనంగా వస్తున్నాయి. విద్యార్థులకి ఏ రకమైన నష్టం లేదు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చే నష్టం లేదు. అదేవిధంగా పేదలకి మెరుగైన వైద్యం అందించడం కూడా ఎటువంటి నష్టం లేదు. అదేవిధంగా ఎవరికి దారాదత్తం చేయట్లేదు. యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం వద్దే ఉంటాయి, పర్యవేక్షణ కూడా ప్రభుత్వం వద్దే ఉంటుంది. నిరంతరాయ సేవలు అందించడం కోసం తీసుకొచ్చిన విధానం ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అవలంబిస్తున్న విధానమే కానీ కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కాదు అధ్యక్ష. దీని వెనకల ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్యని పేద విద్యార్థులకు అందించే లక్ష్యం, అదేవిధంగా మెరుగైన వైద్యాన్ని పేదలకి అందించే లక్ష్యంగా ఇది తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రతి అనెక్స్ని ఏ రకంగా అనే విషయాన్ని కూడా పూర్తిగా దీంట్లో గౌరవ సభ్యుల అక్కడ 57 లక్షలు ఫీజు అని అంటే నేను మాట్లాడాల్సి వచ్చింది అధ్యక్ష. వాస్తవం చెప్పాల్సి వచ్చింది రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం వల్ల. అదే తప్పిస్తే ఏ రకంగా రేడియో కాలేదు. మీరు దీంట్లో పూర్తిగా వివరాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలని కూడా అనెక్స్లో ఇవ్వడం జరిగింది. పూర్తిగా మీరు చూసిన తర్వాత మాట్లాడవచ్చు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.